రాష్ట్రంలో పాలిస్తున్నటువంటి ఈ పాలకుల పాలనను చూస్తూ ఉంటే నవ్వన్నో ఏడవన్నో తెలియనటువంటి పరిస్థితి అలా రాష్ట్ర ప్రజానికానికి దాపురించింది. ఏదైతే హైదరాబాద్లో కట్టాలని చెప్పేసి తలపెట్టినటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కేసీఆర్ గారు 27 అంతస్తుల అతిపెద్ద భవనం కట్టేసి సకల సౌకర్యాలతోటి అన్ని రకాల వైద్యానికి అనుకూలంగా అందరికీ అనుకూలంగా ఉండేలాగా ఒక చాలా పెద్ద భారీ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిండు. నిజంగా కూడా అది చాలా ఉపయోగకరమైనటువంటిది రాష్ట్రానికి. ఆల్రెడీ దానికి అన్ని పనులు గిన్నెలను మొదలుపెట్టేసి కథ చేసి ముందుకు తీసుకుపోతా ఉన్న క్రమంలో అడ్డిమారి గుడ్డి దెబ్బల ఆలీబాబా గుంపు మేస్త్రి ప్రభుత్వం వచ్చింది. ఈ ఆలీబాబా గుంపు మేస్త్రి ప్రభుత్వంలో ఉన్నోళ్ళంతా గుంపు మేస్త్రి కంటే సిపాయిలు ఉన్నారు తప్ప అంతకంటే పెద్ద పడవ మొగులు లేరిల్లా. 27 అంతస్తుల భవనం గడితేనట పేషెంట్ను పైకి తీసుకుపోయేటప్పుడు లిఫ్ట్కు కరెంటు పోతుందట. అరే దివానా మంత్రి, నీకేమైనా దిమాకున్నది అనువైన మనిషివేనా? 27 అంతస్తుల అతిపెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు ఈవెన్ కరెంటు పోతే ఇమ్మీడియట్గా ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో జనరేటర్స్ ఆన్ అయ్యి కంటిన్యూ అవుతుంది తప్ప లిఫ్ట్లు ఆగవు. మరి నువ్వు చెప్పినట్టు నీ తోక తలకాయ లేని సమాజానికి కుంటి సాకులు చెప్తున్నావు కదా. ఈ కుంటి సాకులకు 14 అంతస్తుల బిల్డింగ్ కడితే ఈ కరెంటు సమస్య, ఈ లిఫ్ట్ సమస్య రాదా? అసలు నీకేమైనా దిమాకున్నదా? నీకేమైనా చేతన అవుతుందా? నీకు తోక తలకాయ లేని విధవ నువ్వు. మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తు కట్టాలన్నాడు, కేసీఆర్ అన్నట్లు మేము కడతామని చెప్పేసి మున్సిపల్ ఇంజనీర్లు అన్నారు. వాళ్ళ మీద దొబ్బుతున్నావు. నీ చేత కడతారని, నీ ముఖ్యమంత్రి చేత కడతారు, నీ చేత కడతాను, వాళ్ళ మీద దొప్పుడు. 27 అంతస్తుల బిల్డింగ్ కడితే లిఫ్ట్ పైకి పోడు ఇబ్బంది కాదురా విధవ. నీకు తలకాయ లేదని ఒప్పుకో. నీ చేత కానీ ప్రభుత్వానికి, నీ ముఖ్యమంత్రికి నీకు దమ్ము లేదు, కట్టే అంత గట్స్ లేవని ఒప్పుకో. అట్లాంటి భారీ కట్టడాలు కట్టిన మొగోడు కేసీఆర్ మాత్రమే. మేము దద్దమ్మలమని ఒప్పుకోవాలి తప్ప ఈ నీతి జాతి లేని కామెంట్లు, నీతి జాతి లేని కారణాలు చూపెట్టుడు భావదారిద్రానికి సూచికలు మాత్రమే ఇవి. మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయరా అంటే ఫిల్లర్లు ఊగిపోయినాయని చెప్పేసి కేసీఆర్ గారిని బదనాం చేద్దామని చెప్తే లాస్ట్కి అయితే మీకు మొట్టకాయలు వేసి ప్రజలు థూ అంటే ఇలా నీళ్లు లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు 33 జిల్లాలు ఉంటే ఈ జిల్లాలను ఉదిస్తామంటా ఉన్నారు. తెలంగాణ స్టేట్ అని పెట్టుకుంటే అది తప్పు అని చెప్పి దాన్ని టీజీ చేస్తామంటున్నారు. దాంట్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో చిహ్నాలను తొలగిస్తామంటా ఉన్నారు. దద్దమ్మలు రండలు మీరు తయారై మీకు చేతగాని తనని కప్పిపుచ్చుకోవడానికి తులం బంగారం కళ్యాణ లక్ష్మి అంటే అది అటకెక్కింది, 4000 పెన్షన్ అది అటకెక్కింది, రుణమాఫీ అది అటకెక్కింది, పెన్షన్ల పెంచుడు అది అటకెక్కింది, 2500 ఇచ్చుడు ఇంటికి 10 అటకెక్కింది, ఉచిత కరెంట్ అన్నం అది వీకింది, ఉచిత గ్యాస్ 500 గ్యాస్ అన్నం అది వీకింది. ఇవాళ బస్సులు ఫ్రీ అని పెడితే ఆ బస్సులతోటే ఉన్న ఆర్టీసీ సంస్థ మొత్తం దివాలా తీసి రోడ్డు మీద పడతా ఉన్నది. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు, మెట్రో రైళ్లు బంద్ అయ్యే పరిస్థితికి వస్తూ ఉన్నది. మీ చేతగాని దద్దమ్మ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతా ఉన్నది. కేసీఆర్ గారు ఏదైతే నిర్మాణం చేశారో కనీసం దాన్నన్నా మెయింటైన్ చేయండి మీకు చేతనైతే. కానీ అది కూడా చేత కాకపోతే ముక్కు రాసి ఉన్న పలంగా మీరంతా పదవులకు రాజీనామా చేసి గద్దె దిగిపోండి. ఇంతకు మించి మీ వల్ల రాష్ట్రానికి కొనగొరిన ప్రయోజనం ఏమి లేదు అని చెప్పేసి యావత్ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కూడా.